డార్లింగ్ ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా. అవునా? రోజ్ డే రోజు రోజ్ ఇచ్చినావో, చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇచ్చినావో, మరి నిన్న కిస్ డేకి మాత్రం ఎందుకు రాలేదు? యాడ కిస్ పెట్టేస్తాను భయపడే రాలే. పళ్ళుతో వేడిస్తే కదా. ఇప్పుడు దొరికినావు కదా, పెట్టేస్తాను. అయ్యో వద్దా వద్దమ్మా. ఎవర్రా అక్కడ? ఎట్లా పరిగెత్తేదా? డార్లింగ్ ఆ ముసలోడికి ఎంతో కొంత ఇచ్చేయి, లేదంటే మన గురించి అందరూ చెప్పేస్తాడు. ఉండు. ఎవర్రా అమ్మయ్య? అన్నా ఎవరికి చెప్పొద్దన్నా, మామూలుగానే పరుగు పొడుస్తుంది. దీంతో కూడా వచ్చినట్టు ఉండే పరుగు కూడా పొడుస్తుందన్నా. అన్నా డబ్బులుగా ఉంటే గుడి చేస్తాన్నా. ఒక 2000 అడుగుతావా? 5000కి మించి ఒక్క రూపాయి కూడా ఇచ్చుకోలేన్నా. పాప అని చెప్పి 5000 తీసుకుంటున్నాను. పోయిట 5000 ఇచ్చినట్టు మనవరాలా. నిన్న తీసుకొచ్చినాడు 2000 ఇచ్చింది. రేపు 10,000 ఇచ్చేవాడిని తీసుకొస్తాలే. అమ్మాయిలలో నాలాంటి అమ్మాయి వేరయ్యా. విశ్వదాభిరామ భద్రంగా బతుకురా మామ. మణి కారు కడగాలి మణి. దానికి నా పర్మిషన్ ఎందుకక్క? కడుగుబో. నేను కాదు, నిన్ను కడగమంటున్నా. నేనా? ఎంత పని ఉండదు తెలుసా? నాకా? నీకు కాదు నాకు. వీధులు ఎవరో వస్తా ఉంటారు, డబ్బులు ఇస్తామని చెప్పి కడిగిచ్చేయక్క. సరే చూస్తా ఉండు. బాబు కారు కడుగుతారా? డబ్బులు ఇస్తా కొంచెం. ఏంది కారు కడగాలా? ఇప్పుడే BMW కారు ఆర్డర్ ఇచ్చేసి వస్తున్నాం. 200 ఇస్తా బాబు. మచ్చా 200 అంటరా? 200 నేను కూడా నువ్వెక్కడ ఒప్పుకోమనుకున్నాను రా. రామమ్మ క్లీన్ చేసేద్దామా? కానీ చెరకు 100. ఇదే రమ్మా ఎక్కువలిల్లా. రండి రండి. వచ్చా మీ యొక్క ప్రేమ కలిగిందిగా ఉండదురా. కుక్కను కూడా పెంచుకుంటున్నదా? కుక్కల్నే కాదురా, మనల్ని కూడా బాగా చూసుకుంటాది. అందరూ కొట్టి చంపుతారు, మా యొక్క పెట్టి చంపుతుంది. అక్క కుక్క మందే కదా? అది కుక్క కాదురా, చిన్ను. ఏదో తేడాగా ఉందేంటి? రే అక్క మన కోసం క్యారెట్ కట్ చేస్తుందిరా. ఇంక మనకి పెట్టే చంపేస్తుంది. అయ్యా చరణ్, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారక్క. బావులే వద్దులేక చేతిలో ఇచ్చే తినేస్తావు. నీకు కాదు, చిన్నగాడికి. తినే టైం అయింది కదా చిన్నగాడికి, అందుకే పెట్టా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అయినా కుక్కలు ముక్కలు తినాలి గాని క్యారెట్ ఎందక్క? ఇది నాన్ వెజ్ తినదురా, వెజ్జే. ఏది పడితే తినడానికి మీలాగా మనుషులు అనుకున్నారా? చిన్నుండ్రా. ఏం గుడి మామ ఇదా? శంషాబాద్ దగ్గరలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం. ఇంతకీ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మన ఛానల్ మొదలుపెట్టి 4 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 7 అంటే ఈ రోజు మన ఛానల్ పుట్టినరోజు. మన అన్బీటబుల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. ప్రస్తుతం మన ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 86,25,000 మంది. అంటే ఈ 4 సంవత్సరాలలో మేము ఈ 86,25,000 మంది నమ్మకాన్ని సంపాదించుకోగలిగాం. మమ్మల్ని నమ్మి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినా మన వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ రోజే T20 వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అయిపోతా ఉండదు. మన ఛానల్ పుట్టినరోజు సందర్భంగా ICC వాళ్ళతో మేమే మాట్లాడి ఈ T20 వరల్డ్ కప్ మొదలయ్యేలాగా చేసినాం. ఇది గానీ ICC వాళ్ళు విన్నారనుకో, నిన్ను ఏసీ రూమ్ లో వేసి మరీ సాగు కొడతారు. ఊరికట్టు చెప్పినా. మీరు గమనించారో లేదు, ఈ జనవరి నుంచి మన ఛానల్లో ప్రమోషన్స్ చేయడం కూడా చాలా వరకు పూర్తిగా తగ్గించేశాం. కారణం ప్రమోషన్స్ ఎక్కువ చేయొద్దని మీలో కొంతమంది కామెంట్ చేయడం వల్లే. అలానే ఈ సంవత్సరంలో రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పించే వీడియోలనే ఎక్కువగా చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. దానికి కూడా మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక్కసారి మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నైనా బ్రహ్మముహూర్తం అంటే ఏంది నైనా? ఉదయం 3:30 నుండి 5:30 గంటల వరకు ఉండే 2 గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తం సాధారణంగా తెల్లవారుజామున సూర్యోదయానికి 1:36 ముందు ప్రారంభమై 48 నిమిషాల ముందు ముగిసిపోతుంది. ఈ బ్రహ్మముహూర్తాన్ని దేవతల కాలం అని కూడా అంటారు. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం చాలా మంచిది. ఎట్నైనా మన జ్ఞాపక శక్తి, ఆలోచనలు బాగుంటాదే, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి కూడా లభిస్తుంది. మరి మీరు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారా? లేవలేకపోతున్నావా? తొందరగా పడుకుంటే తొందరగా లేస్తారు, ఆలస్యంగా పడుకుంటే ఆలస్యంగానే లేస్తారు. ఇప్పుడు టైం ఎంత?
రాత్రి 9 అవుతున్నది. సరే పోయి పడుకోపోండి, బ్రహ్మముహూర్తం కంటే నిద్రలేసేయాలా. సరే నాయనా. ఉదయం 4:30 అయిపోయింది. ఈ పాటికి నా పిల్లకాయలు లేచి శానా చదివేసి ఉంటారు. రాత్రి కదా చెప్పిందా బ్రహ్మముహూర్తంలో లేయమనా? బ్రహ్మముహూర్తంలో లెక్క లేచింది. 4 గంటలకి అలారం పెట్టుకొని మరి లేచినావు. మరి చదవలేదా? చదవాలనా? నువ్వు బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచిదనేసరికి 4 గంటలకు లేనేమో, ఒకరి మొక్కలు ఒకరు చూసుకునేమో, పడుకునేనేమో. లేయ్, ఎడా, లేయ్, లేయ్, పోనండి, పో. పిల్లలు మీరు మాత్రం ఇలా చేయొద్దండి. బ్రహ్మముహూర్తంలో లేచి శ్రద్ధగా చదువుకోండి.